హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 67. దాత్రి గురించి తెలియదు అంటున్న అమర్ ముఖంపైకి కొన్ని ఫొటోస్ విసిరేసిన అర్ణవ్ అతనిపై అరవడంతో ఆ ఫొటోస్ చూస్తూ, ఏంటి ఫొటోస్, ఇలాంటి ఫేక్ ఫొటోస్ రోజుకి 100 సృష్టించవచ్చు. ఒక్క 5 నిమిషాలు ఆగితే మీ ఇద్దరు పెళ్లి ఫోటో కూడా సృష్టించిస్తాను. అది చూపించి మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఊరుకుంటారా అని ఆవేశంగా అడిగాడు అమర్. మైండ్ యువర్ వర్డ్స్ మిస్టర్ అమర్ మిశ్రా అని సీరియస్గా అన్నాను. ఆ ఫొటోస్ తీసి పక్కన పెడుతూ, మీరు కూడా అన్నాడు అమర్. ఓ, అయితే ఆ ఫొటోస్ అబద్ధం అవచ్చు, కానీ ఈ ఫోటో కూడా అబద్ధమా అని అంటూ వాళ్ళ గ్రాడ్యుయేషన్ ఫోటోని చూపించాడు అర్ణవ్. ఆ ఫోటో తన దగ్గరికి ఎలా వచ్చిందో నాకు తెలియదు. నేను తన వైపే అయోమయంగా చూస్తున్నాను. ఇది అబద్ధం అని చెప్పకు, ఎందుకంటే ఇది నాకు దాత్రి ఫొటోస్లో దొరికింది అని చెప్పాడు అర్ణవ్. ఓ, మేమిద్దరం ఒకే క్లాస్ అవ్వచ్చు, దానికి మీరు కేసు మిస్లీడ్ చేయాల్సిన అవసరం ఏంటి అని అడిగాడు అమర్. షటప్ యూ బ్లడీ, నువ్వు మిస్లీడ్ చేస్తున్నావు కేసుని. నీకు దాత్రికి రిలేషన్ ఏంట్రా? అసలు తనను చంపింది కూడా నువ్వేనేమోనని నా డౌట్. నిజం చెప్పరా అంటూ లేచి వెళ్ళి ఫిల్ట్ పట్టుకున్నాడు అర్ణవ్. ప్లీజ్ స్టాప్ అంటూ వాళ్ళిద్దరిని విడదీసి, మీ ఇద్దరూ రెస్పెక్టెడ్ పొజిషన్స్లో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి అని గట్టిగా చెప్పి అమర్ వైపు చూసి, మీకు దాత్రి గురించి తెలిసినా కూడా ఎందుకు ఇన్ని రోజులు మమ్మల్ని బ్లఫ్ చేస్తున్నారు? అసలు దాత్రి ఠాకూర్తో మీ రిలేషన్షిప్ ఏంటి? జస్ట్ ఫ్రెండ్ అని మాత్రం అబద్ధాలు ఆడొద్దు. డోంట్ థింక్ మేం మీలా బేస్లెస్ ఎలిగేషన్స్ చేస్తామని అనుకోవద్దు అని సూటిగా చెప్పాను. నేను అంత అడిగినా తనే మాట్లాడలేదు. దాత్రి ఠాకూర్ మీరు రిలేషన్షిప్లో ఉన్నారా? డూ యూ లవ్ హర్ అని మళ్ళీ అడిగాను. మీకు నోటికొచ్చిన మాటలు మాట్లాడకండి అని ముఖమంతా చిరాగ్గా మార్చి చెప్పాడు అమర్. ఓ సరే, నేనేం మాట్లాడను కానీ మీరే చెప్పండి, దాత్రితో మీ రిలేషన్ ఏంటి అని మళ్ళీ అడిగాను. తను నా బెస్ట్ ఫ్రెండ్, మీరనుకునే టైప్ కాదు, నిజంగానే నా బెస్ట్ ఫ్రెండ్. నా దగ్గర డబ్బు లేని రోజుల్లో నా పక్కన నుంచున్న ఒకే ఒక్క ఫ్రెండ్. కాలేజీలో ఎవరిని అడిగినా చెప్పేవారు, ఒక మిర్రర్ ఇమేజ్ ఇంకొకరమని అని బాధగా చెప్పాడు అమర్. ఓకే, అయితే దాత్రి ఎందుకు చనిపోయిందనేది మీకు తెలిసే ఉండాలి కదా. తను ఎందుకు చనిపోయింది అని ఆతృతగా అడిగాను. తను చనిపోలేదు, చంపింది మీ ఆయనే, హిస్టీరియా పేషెంట్ లాగా గట్టిగా అరిచాడు అమర్. వాట్ యు మీన్ అని ఇంకా కోపంగా అరిచాను నేను. ఐ మీన్, నీ హస్బెండ్ తనని లవ్ చేస్తున్నానని తిప్పించుకొని తనని మోసం చేసి బ్లాక్మెయిల్ చేసి తనని సూసైడ్ చేసుకునేలాగా ప్రేరేపించి తనని చంపేశాడు. యువర్ హస్బెండ్ ఈజ్ ఎ కిల్లర్, రాక్షసుడు వాడు అని గట్టిగా అరిచాడు అమర్. షడాప్, తనను చంపింది మీరే, తనను చంపి సూసైడ్గా పోర్ట్రే చేశారు అని అరిచాను నేను. నాన్ సెన్స్ అని విసుగ్గా అన్నాడు అమర్. ఎగ్జాక్ట్లీ, మైకేల్ చంపాడు అనడానికి మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా? ఈ గట్ ఫీలింగ్ వల్ల మీకు ఈగో సాటిస్ఫాక్షన్ తప్పించి ఈ కేసులో ప్రోగ్రెస్ లేదు. ఒకవేళ తన డెత్ వెనక మైకేల్ ఉన్నాడనుకుంటే ఆ మాటను ప్రూవ్ చేయండి, తను అరెస్ట్ చేయండి, మేమే ఆపలేదే అని అన్నాను. ఈ సోదంతా చెప్పడానికి ఇప్పుడు వచ్చారా అని చిరాగ్గా అడిగాడు అమర్. మీ సోది వినడానికి మాత్రం రాలేదు అని నేను కూడా బహు చిరాగ్గా చెప్పి, ఒక కామన్ సెన్స్కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను, ద గ్రేట్ రా ఏజెంట్ అమర్ మిశ్రా గారు ఫీల్ అవ్వకూడదు మరి అని అన్నాను. వాట్ అని ముఖం చిట్లించి చూస్తూ అడిగాడు అమర్. సో దాత్రి మీ బెస్ట్ ఫ్రెండ్ కదా అన్నాను. అవును అన్నాడు అమర్. దాత్రికి కూడా మీరు బెస్ట్ ఫ్రెండే కదా అని అడిగాను. అవును అని ఇరిటేట్ అవుతూ చెప్పాడు అమర్. ఓకే, మీరు అనుకున్నట్లే అయితే మైకేల్ పీటర్ దాత్రితో రిలేషన్షిప్లో ఉన్నాడు కదా అన్నాను. అవును అని చెప్పాడు అమర్. మరి అంత బెస్ట్ ఫ్రెండ్ అయిన అమర్ మిశ్రా గారిని దాత్రి ఠాకూర్ తన లవ్లో ఉన్న మైకేల్ పీటర్తో ఎందుకు పరిచయం చేయలేదు అని సూటిగా చూస్తూ అడిగాను. వాట్ డూ యు మీన్? తన సొంత అన్నయ్య అయిన అర్ణవ్కే తను నన్ను పరిచయం చేయలేదు, అలాంటిది డేటింగ్లో ఉన్న అబ్బాయికి నన్నెందుకు పరిచయం చేస్తుంది అని ఇంకాస్త ముఖం మండించుకుంటూ అడిగాడు అమర్. ఇదే కామన్ సెన్స్ మిస్ అవ్వడం అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నాకు ఒక అబ్బాయి ఫ్రెండ్గా ఉన్నాడు అనుకోండి, తనని నేను తీసుకెళ్ళి అంత ఈజీగా ఇంట్లో పరిచయం చేయలేను కదా. ఇంట్లో పరిచయం చేసిన దగ్గర నుండి 1,00,000 డౌట్లు వస్తాయి కాబట్టి, అనవసరమైన ప్రశ్నలు వస్తాయి కాబట్టి నేను ఇంట్లో పరిచయం చేయను. కానీ ఆ అబ్బాయిని నేను ఖచ్చితంగా నా ఫ్రెండ్స్కి పరిచయం చేస్తాను. చెయ్యాలి కాదు, చేసేస్తామంటే. పైగా
కాలేజీలో మొత్తం నీతో పాటే ఉండే ధాత్రి ఠాకూర్ నీకు తెలియకుండా మైకేల్ పీటర్తో ఎలా ఫోన్ మాట్లాడుతుంది? పోనీ ఇంటికి వెళ్ళాక మాట్లాడుతుంది అనుకుంటే ఈవినింగ్ టైంలో మైకేల్ పక్కన అర్ణవ్ ఉండేవాడు కదా అని అర్ణవ్ వైపు చూస్తూ అడిగాను. అర్ణవ్ అవును అన్నట్లుగా చిన్నగా తలూపాడు. ఓ సరే, అది కూడా కాదంటే సండే సాటర్డే అని అంటావేమో. వాళ్ళు కూడా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్సే కదా ఆ టైంలో. సో ఇద్దరికీ పనులుంటాయి అన్నాను. ఇదంతా మీ ఎజంప్షన్ అన్నాడు అమర్. మీది కూడా అదే కదా అని సూటిగా అడిగాను. దాత్రి నాతో చాలాసార్లు మైకేల్ పీటర్ గురించి చెప్పింది అన్నాడు అమర్. ఏం చెప్పింది అని కళ్ళెగరేస్తూ అడిగాను. తనను ప్రేమిస్తున్నానని, వాళ్ళింట్లో వాళ్ళతో ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నాను అని, ఆఖరికి వాళ్ళిద్దరికి పిల్లలు పుడితే ఏం పేర్లు పెట్టాలో కూడా తనెప్పుడో ప్రిపేర్ అయిపోయానని, వాళ్ళ ఇల్లు కారు అన్నింటి గురించి తను ఫిక్స్ అయిపోయింది అని ఆవేశంగా చెప్పాడు అమర్. తను మైకేల్ని ప్రేమిస్తున్నానని చెప్పింది. తన ఇంట్లో వాళ్ళను ఒప్పించి మైకేల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. కానీ మైకేల్ వైపు నుంచి ఒక్క మాటైనా తను మీతో చెప్పిందా? లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ అసలు మాటలే లేవు కాబట్టి అని చెప్పాను. మైకేల్ తనని పెళ్లి చేసుకోనని చెప్పినప్పుడు తను ఫీల్ అయిన పెయిన్, తీసుకున్న థెరపీ, డిప్రెషన్ పిల్స్ ఇవన్నీ కూడా అయితే అబద్ధమా అని అడిగాడు అమర్. వెయిట్ వాట్? దాత్రి థెరపీ ఎప్పుడు తీసుకుంది? యాంటీ డిప్రెషన్ పిల్స్ ఎప్పుడు యూజ్ చేసింది అని అర్థం కానట్లుగా అడిగాడు అర్ణవ్. దాని గురించి మీ ఇంట్లో ఎవరికీ తెలీదు. ఓన్లీ నాకు తనకు మాత్రమే తెలిసిన సీక్రెట్. తనకు సూసైడల్ టెండెన్సీ వస్తుందని నాకు చెప్తే నేనే తనని సైక్రియాట్రిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్ళాను. 3 months ట్రీట్మెంట్ కంటిన్యూ చేసింది. కానీ ఇంతలోనే అంటూ ఆపేశాడు అమర్. అసలు ఫ్యామిలీ కన్సెంట్ లేకుండా మీరెలా తనని హాస్పిటల్కి తీసుకువెళ్తారు? తన మెంటల్ ఆర్ ఫిజికల్ కండిషన్ ఏంటనేది ఫ్యామిలీకి తెలియాల్సిన అవసరం లేదా? ఇప్పుడు కల్ప్రిక్ట్ ఎవరో తెలుసా? మీరు. తెలుస్తుందా మీకది అని అమర్ వైపు చూస్తూ అడిగాను. ఓ వావ్! ఇంట్లో ఆడపిల్లని పరువు అని పద్ధతి అని కంట్రోల్లో పెట్టిన వాళ్ళు గొప్పవారు. ఆడపిల్లని సూసైడ్కి ప్రేరేపించిన మీ పతిదేవుడు గొప్పవారు. తనని హాస్పిటల్కి తీసుకెళ్ళిన నేను మాత్రం కల్ప్రిట్. థ్యాంక్ యూ సో మచ్. సొసైటీ స్టాండర్డ్స్ బాగా అర్థమయ్యేలా చెప్పారు అని వెటకారంగా అన్నాడు అమర్. సి అమర్, మీరు మీ స్టెబిలిటీని కోల్పోతున్నారు. తనకి మీకు ఉన్న పర్సనల్ రిలేషన్షిప్ను పక్కన పెట్టి ఫస్ట్ దీన్ని ఒక కేసులా ట్రీట్ చేయడం నేర్చుకోండి. ఇక్కడ మన ముగ్గురు ఆబ్జెక్టివ్ ఒకటే. మీకు తన కేసులో కల్ప్రిట్ కావాలి. అర్ణవ్కి తన చెల్లి చావుకి కారణమైన వాళ్ళెవరో కావాలి. నాకు అసలు కారణం ఎవరో వాళ్లే కావాలి. ఇంకా దాని గురించి డిస్కషన్స్ ఎందుకు? ఒకవేళ మీ ఇన్వెస్టిగేషన్లో మైకేల్ కల్ప్రిట్ అని ప్రూఫ్స్ దొరికాయనుకో, అరెస్ట్ హిమ్. సో మన ఆబ్జెక్టివ్స్ ఏమైనప్పుడు ఎందుకని మనం వేరే వేరే డైరెక్షన్స్లో వర్క్ చేయాలి? ఒకరికి ఇబ్బందిగా ఒకరం ఎందుకు వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి? అదేదో అందరం కలిసి ఒకటే డైరెక్షన్లో వెళ్ళొచ్చు కదా అన్నాను. నో, ఐ కాంట్ ట్రస్ట్ యూ. ఒకవేళ అక్కడున్నది మైకేల్ పీటర్ అయితే తన కోసం మీరు ఎంత దూరమైనా వెళ్తారు, సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారు అని అన్నాడు అమర్. ఓకే, మీకు నమ్మకం లేకపోవడం తప్పేం కాదు. కానీ నేను నా ప్రాణం అనుకునే మైకేల్ సాక్షిగానే చెబుతున్నాను. నేను ట్రాన్స్పరెంట్గా ఉంటాను. ఒకవేళ అక్కడున్నది మైకేల్ అయినా సరే నేను అలానే ఉంటాను అని చెప్పాను. తెలుసు కదా నాకు తన మీద ఉన్న పిచ్చి. అందుకే అమర్ కూడా ఇంకేం మాట్లాడలేదు. కానీ నేనెందుకు నేను నమ్మాలి? నీకు ముందు నుండి మైకేల్ అంటే పడదు కదా అని నేను మళ్ళీ అడిగాను. నాకు తనంటే పడదని మీరు అనుకుంటే సరిపోదు అని విసుగ్గా చెప్పి ఐ విల్ మెయింటైన్ ట్రాన్స్పరెన్సీ, ఆల్ హెయిల్స్ టు ద సుప్రీం పవర్ అని చెప్పాడు అమర్. ఓకే దెన్, నా దగ్గరున్న ఇన్ఫర్మేషన్ అంతా మీ పర్సనల్ మెయిల్ ఇస్తే నేను పంపిస్తాను. అవి చూసి నాకున్న డౌట్స్, లీడ్స్ స్టడీ చేసి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ నాకు ఎప్పటికప్పుడే అప్డేట్స్ కావాలి అని చెప్పాను. ఓకే, నేను వాట్సాప్లో మా మెయిల్ ఐడి సెండ్ చేశాను, దానికి సెండ్ చేయండి అన్నాడు అమర్. ఓకే అని తనకి చెప్పి అర్ణవ్ వైపు చూసి ఐ విల్ టేక్ ఏ లీవ్ దెన్ అని అన్నాను. ఇంకా అమర్ అగ్రీ అయినట్లేడు. నమ్మకానికి నటించడానికి మధ్యలో ఉన్నాయి అతని కళ్ళు. దాంతో అతని వైపు చూసి, ఒక్క విషయం అమర్, ఒక కేసు మనలో ఉన్న మనిషిని చంపేయకూడదు. అసలు మనం ఈ పోస్ట్కి వచ్చేటప్పుడు ఏం చేయడానికి వచ్చాం? దేనికోసం ఇంత కష్టపడ్డాం? 4 డబ్బుల కోసమే అయితే ఇంకా సింపుల్గా అవి వచ్చే అవకాశాలు కావలసినవి ఉన్నాయి. అది కాకుండా మనం ఇంకేదో కోరుకొని వచ్చాం.
అది గెలుచుకునే ప్రాసెస్లో మనల్ని మనం మర్చిపోయి ఇలా గ్రడ్జెస్ పెట్టుకొని మెషిన్లో వర్క్ చేస్తూ ఏం సాధిస్తాం? అదొక్క విషయం మనం మైండ్లో పెట్టుకుంటే కేసులో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ ముందుకు వెళ్తాయి అని బయటికి వెళ్ళిపోతూ చెప్పాను. అర్ణవ్ కూడా నా వెనకే వచ్చి మైకేల్ ఎక్కడా అని అడిగాడు. తెలీదు అని తనకు చెప్పి, నేను బెంగళూరులో ఉన్నప్పుడు నాపై మీరు అటాక్స్ ఎందుకు చేయించారు అని డైరెక్ట్గా అడిగాను. ఎవరు అని అడిగాడు అర్ణవ్. డోంట్ యాక్ట్ స్మార్ట్ అర్ణవ్ అని సీరియస్గా అన్నాను. నో, ఐఎమ్ నాట్. నాకు తెలిసిన రైవలరీ ఒక్కసారి జరిగింది, అది కూడా హైదరాబాద్లో. బెంగళూరులో నేనెందుకు మీ మీద అటాక్ చేయిస్తాను? తనకి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత మీపై నాకెందుకు పగుంటుంది అని అన్నాడు అర్ణవ్. మరి ఆ రోజు బెంగళూరులో కూడా మైకేల్ నిన్ను కంటికి రెప్పలా కాపలా కాశాడని ఎందుకన్నారు? ఎందుకంటే ఆ మాట నాకు అమర్ మిశ్రా చెప్పాడు కాబట్టి అని చెప్పాడు అర్ణవ్. అంటే ఈ విషయాలన్నీ అమర్కి తెలిసిన తర్వాత కూడా నాకు ప్రపోజ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టాడనమాట. వావ్, సూపర్ అనుకున్నాను మనసులో. కానీ అదేం కనిపించనివ్వకుండా అర్ణవ్ వైపు చూసి, మీ సెక్యూరిటీ మా మీద ఇప్పటికే ఒక 10 సార్లకు పైగా అటాక్ చేసినట్లు మా సెక్యూరిటీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మీరు ఇప్పటికైనా నటించడం ఆపి నిజం చెప్పండి అని అడిగాను. వాట్, నువ్వు చెబుతుంది నిజమా శ్రీనిధి అని గంభీరత నిండుకున్న తన స్వరం వినగానే వళ్ళు చల్లరించింది నాకు. అవును, అంతే గట్టిగా చెప్పాను. అయితే ఆ ప్రూఫ్స్ వెంటనే నాకు షేర్ చేయండి. ఒకవేళ అదే నిజమైతే దీని వెనక ఎవరున్నారో తెలుసుకుంటాను. నేను ఎలాగూ వాళ్ళని బ్రతకనివ్వను. అండ్ వచ్చి మైకేల్కి సారీ కూడా చెబుతాను అని అన్నాను. ఓకే, ఈవినింగ్ లోపు షేర్ చేస్తాను. మీరు ఇదే మాట మీద ఉండండి అని తనకు చెప్పి, ఎప్పుడైనా నా బెస్ట్ ఫ్రెండ్కి నాకు ఇంత గొడవ ఎందుకైందని మీరు ఒక్కసారైనా ఆలోచించారా? లేదు కదా. ఈరోజు మీకు ఒక 10% నిజాలు తెలిసాయి. మౌనంగా కూర్చొని ఆలోచించండి. అసలు ఎవరు మీ ఇద్దరిని విడదీయడానికి ట్రై చేశారో తెలుస్తుంది అని అన్నాను. ఆ మాటకు ఒక క్షణం నా వైపు ఆలోచనగా చూసి, ఒక్కోసారి వయసుకు మించిన పరిణితి మీలో మీ పనుల్లో కనిపిస్తూ ఉంటుంది శ్రీనిధి. అది ఎంత మంచిదో నాకు తెలియదు, కానీ ఈ క్షణం మీకు మీ ఫ్యామిలీకి అదే ఉపయోగపడుతుంది అని అన్నాడు అర్ణవ్. నేనే కాదు, ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎవరికి వచ్చినా వాళ్ళంతా ఇలానే రియాక్ట్ అవుతారు. ఇందులో గొప్పగా నేను చెప్పుకోవడానికి ఏమీ లేదు అని సింపుల్గా అన్నాను. అది మీ హంబుల్ నేచర్ అవ్వచ్చు, కానీ అది నిజం కాదు. ఎనీవేస్, ఈరోజు నేను తెలుసుకున్న నిజాలకి నా మైండ్ ఆల్రెడీ డిస్టర్బ్ అయింది. ఫస్ట్ వీటన్నింటినీ నేను డైజెస్ట్ చేసుకోవాలి. ఐ విల్ టేక్ ఏ లీవ్ దాన్ అని చెప్పి వెళ్ళిపోయాడు అర్ణవ్. అర్ణవ్ కారు వెళ్ళడమే పక్కనే ఉన్న అశ్విన్, ఏమైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయిందా మేడం అని అడిగాడు. ఇంకా మనం గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ చుట్టూనే కథ నడుస్తోంది అని చెప్పాను. మనం కాదు, మైకేల్ సార్ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అని సవరించాడు అశ్విన్. అదేలే, అయినా తనకి అన్నీ తెలిసినప్పుడు ఎందుకని మనల్ని టెస్ట్ చేస్తున్నాడు? అక్కడికి మనం ఏదో 10వ తరగతి పిల్లల్లాగా అని కోపంగా అడిగాను. కేసులో ఒక డైమెన్షన్ మాత్రమే ఉండకూడదు అనే కదా మేడం ఇదంతా అన్నాడు అశ్విన్. మరీ అంత భక్తి అవసరమా మీ మాస్టర్ మీద అని జలసీగా అడిగాను. జీవితం ఇచ్చిన వాళ్ళని గుర్తుపెట్టుకోకపోతే దేవుడు క్షమించడు కదా మేడం అని అన్నాడు అశ్విన్. తను చెప్పిన ఆన్సర్ విని ఇంకేం మాట్లాడలేక మౌనంగా ఉన్నాను. మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది. రోజులు గడుస్తున్నాయి. కేసులో ప్రోగ్రెస్ మేము ఎంత ట్రై చేసినా ముందు కదలడం లేదు. అటు వాళ్ళని మాత్రమే నమ్మలేక నేను కూడా స్వయంగానే ట్రై చేస్తున్నాను. అయినా ఒక క్లూ కూడా దొరకడం లేదు. అప్పటికే మైకేల్ని చూసి 4 రోజులు దాటిపోయింది. ఒక్క మాట లేదు. అసలు ఎక్కడున్నాడో తెలీదు. తెలుసుకోవాలని నాకు కూడా లేదు. ఇక న్యూయార్క్లో ఉన్న అత్తయ్య వాళ్ళని హైదరాబాద్కు తీసుకొచ్చే పిటిషన్ను యాక్సెప్ట్ చేసింది హైకోర్టు. దాంతో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇండియా వచ్చేయమని వాళ్ళతో చెప్పాను. ఆద్యను కూడా తీసుకుని రావాలి కాబట్టి ఎక్విప్మెంట్ని తీసుకొచ్చే పర్మిషన్ లేట్ అయ్యి వాళ్ళు రావడానికి డిలే అవుతూ వచ్చింది. అప్పటికే ఆద్యలో చాలా చేంజెస్ వచ్చాయని తన మాటలు, కదులుతున్న వేళ్ళు, కాళ్ళు చెబుతూ ఉంటే ఒక రకమైన రిలీఫ్ ఫీలింగ్ వచ్చింది నాకు. నా వల్లే ఆద్య జీవితం ఇలా అయిపోయిందని నేను రిగ్రెట్ ఫీల్ అవ్వని రోజంటూ లేదు. నా మీద కోపానికి నా చెల్లెల్ని బలి తీసుకున్న వాడిని చంపేయాలన్నంత కోపం ఉన్నా కూడా వాడిని చంపే హక్కు ఆద్యకు మాత్రమే ఉందని నా గట్టి నమ్మకం. 6 నెలల తర్వాత ఈరోజే అత్తయ్య వాళ్ళు ఇండియాకు వస్తున్నారు. మా అమ్మ కూడా తన కూతుర్ని చూడబోతోంది. అందుకే ఉదయం లేచిన దగ్గర నుంచి ఒకటే హడావుడి చేస్తోంది ఇంట్లో.
పైగా మొదటిసారిగా మా అత్తవారి కుటుంబాన్ని కూడా కలుస్తోంది కదా. నేను కూడా ఆ రోజు సెలవు పెట్టి మరీ ఆరాధ్యని రమ్మని చెప్పాను. వాళ్ళని పిక్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటే, నేను దాది దగ్గరికొస్తాను అంది నేహ. నేహ ఎందుకులేనిది, వాళ్ళేమనుకుంటారో అని కంగారుగా అంది అమ్మ. ఏమీ అనుకోరు. అండ్ ఇంకా రాకపోతేనే ఏమైనా అనుకుంటారు అని నేహను కూడా కారులో కూర్చోబెట్టి దారిలో ఒక బొకే కొని నేహాకిచ్చాను. దాదీ లైక్ ఫ్లవర్స్ అని అడిగింది నేహ. ఎస్, మరి దాదీకి ఇష్టమైనవి మనం ఆవిడకి గిఫ్ట్ చేయాలి కదా అన్నాను. ఎస్ అని హుషారుగా చెప్పింది నేహ. దానికి ఇష్టమైనవి ఆవిడ తెస్తారని కుతూహలం కాబోలు. అది చాలా హ్యాపీగా ఉంది. అందరం వెళ్ళి ఎయిర్పోర్ట్ బయట నుంచొని ఎదురు చూస్తున్నాము. మమ్మల్ని ఆప్యాయంగా చుట్టేసిన ఆ చేతులకి వెనక్కి తిరిగి చూడకుండానే దాదీ అంటూ అరిచింది నేహ. హా అని నవ్వి నేహ బుగ్గలు లాగి, ఎలా ఉన్నావు మై డార్లింగ్ అని అడిగింది అత్తయ్య. సూపర్, ఈ ఫ్లవర్స్ నీ కోసం నేనే తెచ్చాను అని ముద్దుగా చెప్పింది నేహ. ఓ నిజమా అని కళ్ళు తిప్పి తన దగ్గర బొకే తీసుకొని హవర్ యు శ్రీ అని అడిగారు అత్తయ్య. ఐఎమ్ గుడ్ అత్తయ్య, మీరెలా ఉన్నారు? జర్నీ అంతా బాగానే జరిగిందా? ఏదైనా ఇబ్బంది అయిందా అంటూ వెనకే వీల్ చైర్లో వస్తున్న అద్దెను పట్టుకొని అడిగాను. బాగా జరిగింది. అయినా నువ్వేంటి జీరో సైజులో అంత సన్నబడిపోయావు అని నవ్వుతూ అడిగారు అత్తయ్య. మీ అబ్బాయి మీద బెంగ అని వెటకారంగా చెప్పాను. నిజాలు కూడా వెటకారంగా చెప్పడం మీ మమ్మీకి మాత్రమే వచ్చిన విద్య అని బ్యాగ్ నుండి చాక్లెట్స్ తీసి నేహా చేతిలో పెడుతూ అన్నారు అత్తయ్య. ఇక దాన్ని ఆపగలమా? ఆవిడ ఒళ్ళో సెటిల్ అయిపోయి లోకాన్ని మర్చిపోయి మరీ చాక్లెట్ తినడంలో బిజీగా ఉంది నేహ. ఆద్య చేతి మీద చెయ్యేసి, ఇప్పుడు నీకెలా ఉంది అని చిన్నగా అడిగాను. అని తలూపి, బావా అని వెంటనే అడిగింది ఆద్య. దాంతో నాకు చిరాకేసింది. వెంటనే ఆమెపై కోప్పడుతూ, ఆద్య, నువ్వు మమ్మల్ని చూసి 6 నెలలు అవుతుంది. మాతో మాట్లాడి ఎన్ని రోజులు అవుతుందో తెలుసా? ఇన్ని రోజుల తర్వాత కూడా నీ నోటి నుండి మొదట తన ప్రస్తావనే వస్తే మా ఎగ్జిస్టెన్స్ నీ లైఫ్లో ఏంటో నాకైతే అర్థం కావడం లేదు అని కాస్త కోపంగా చెప్పాను. వెంటనే అత్తయ్య అడ్డుకొని, శ్రీ చిన్నపిల్ల తను, అర్థమయ్యేలా చెప్పాలి గాని ఇలా విసుక్కుంటే ఎలా అని అంది. ఆ తర్వాత ఆద్య వైపు చూసి, ఇప్పుడే కదా ఆద్య నువ్వు వచ్చింది, ఖచ్చితంగా తనని కూడా కలుద్దుగాన్లే, కంగారెందుకు అని నచ్చ చెప్పారు అత్తయ్య. కానీ ఇంకా సద్దుమనగలేదు ఆద్య. నాకు తెలుసు దాని మొండితనం, అందరి పిల్లల్లా కాదు. ఒకరోజు ఒక దెబ్బ వేస్తే రెండో రోజుకి సెట్ అవ్వదు. అలా అవ్వకే ఎన్నో దెబ్బలు మా అమ్మ చేతిలో తిని కూడా ఇప్పుడు జీవితం చేతిలో కోలుకోలేని దెబ్బతింది. ఇక నేనేం మాట్లాడకుండా సైలెంట్గా కార్ స్టార్ట్ చేశాను. కార్ ఇంటి ముందు ఆగేసరికి డోర్ దగ్గరే నిలబడి బయటికి ఎదురు చూస్తూ కనిపించింది అమ్మ. అంకుల్ కారు దిగి వెంటనే లోపలికి వెళ్ళిపోయారు. నేను మా అమ్మను పిలిచి, రా అమ్మ అంటూ అత్తయ్యతో మా అమ్మ అని చెప్పాను. నమస్కారం జానకి గారు, ఎలా ఉన్నారు అని అభిమానంగా అడిగారు అత్తయ్య. ఆద్యను వీల్ చైర్లో తీసుకొని కూర్చోపెడుతూ, మా అమ్మ పేరు మీకు తెలుసా అత్తయ్య అని ఆశ్చర్యంగా అడిగాను. అదేం ప్రశ్న శ్రీ, కొడుకు అత్తారింటి గురించి ఆ మాత్రం కూడా తెలియదా మాకు అని నవ్వి, మీ అల్లుడు మాత్రమే వింత మనిషి, మేమందరం మామూలు మనుషులమే, కావాలంటే మీ కూతుర్ని అడగండి అని మా అమ్మతో చెబుతూ నవ్వారు అత్తయ్య. ఆ మాటతో చాలా మొహమాటంగా నవ్వింది మా అమ్మ. బంగారం లాంటి ఆడపిల్లని మా ఇంట్లోకిచ్చి మా జీవితంలో సంతోషాలను 2 రెట్లు చేశారండి. ఆడపిల్లలు లేరనే లోటు నాకు శ్రీ తీర్చేసింది అని నా భుజం చుట్టూ చెయ్యేసి ఉద్వేగంగా చెప్పారు అత్తయ్య. థ్యాంక్స్ అత్తయ్య, లోపలికి వెళ్దాం పదండి అని అన్నాను. హా అని ఆద్య వైపు చూస్తూ కన్నీళ్లతో చంపపై చిన్నగా నిమిరింది మా అమ్మ. అది చిన్నగా నవ్వి మొహం పక్కకు తిప్పేసింది. ఆద్య వస్తుందన్న దగ్గర నుండి నా మనసులో ఒకటే ప్రశ్న, ఇప్పుడు నేహకు ఆద్యని ఎలా పరిచయం చేయాలి? వాళ్ళిద్దరిని తల్లి కూతురు కాదని చెప్పడానికి నేనెవరు? అలా అని తనను అమ్మ అని పిలవమని చెప్తే నేహ అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు. అప్పటి వరకు అంటే ఆద్య స్పృహలో లేదు కాబట్టి పిన్ని అని పిలిచినా పట్టించుకునే నాదుడే లేడు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఆద్య అడుగుతుంది. ఎందుకంటే బావ కోసమైనా ఆ కూతుర్ని అడ్డు పెట్టుకోవాలని చూసి అది ఆలోచన చేస్తుంది. నేను ఈ ఆలోచనలో ఉండగానే అప్పటికే ఆరాధ్య దగ్గర ఆడుకుంటున్న నేహను చూస్తూ, ఆ పిల్లెవరు అని ముఖం చిట్లించి అడిగింది ఆద్య. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే
లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.